ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రము. దైవ జ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నటువంటి మీకందరికి కూడా యేసు ప్రభు పరిశుద్ధ నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇటు టీవీలో అటు యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంటూ ఉన్నాయి. వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడుతూ ఉన్నాయి. మీరు గమనించి ఫాలో కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మరి మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీకు తెలిసిన వారు, బంధువులు, స్నేహితులకు కూడా వాటిని షేర్ చేయండి. వివరాలు వారు కూడా తెలుసుకొని మేలు పొందుతారు. అలాగే ఈ కార్యక్రమాలను మీరు లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, కామెంట్ చేయటం మర్చిపోవద్దు. అలా చేయటం వల్ల ఈ యొక్క కార్యక్రమాలు అనేక మందికి అందించబడటానికి అవి ఉపయోగకరంగా ఉంటాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ రోజున దేవుని యొక్క వాక్యంలోంచి మరొక శ్రేష్టమైన అంశాన్ని నేను మీ దృష్టిలో తీసుకొని రావాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుని నమ్మటం వల్ల, యేసుక్రీస్తుని నమ్మటం వల్ల ఒక వ్యక్తికి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని నేను ఈ సమయంలో మీకు తెలియపరచాలని ఆశిస్తూ ఉన్నాను. మరి ఈ అంశం మీద అనేకమైనటువంటి సందేశాలు అందించగల సమాచారం బైబిల్ గ్రంథంలో ఉన్నది. అయితే మనకు అంత విస్తారంగా మనము దాని గురించి ధ్యానం చేయటం లేదు. కానీ ఒక 2 సందేశాలు మాత్రము, ముఖ్యమైన సందేశాలని దేవుని వాక్యంలోంచి మీకు అందించాలని ఆశిస్తూ ఉన్నాను. ఇవి చాలా ఆసక్తికరంగా, చాలా దీవెనకరంగా ఉంటాయి. చివరి వరకు వినండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. క్రీస్తుని నమ్మటం వల్ల ఒక వ్యక్తికి వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి, లాభం ఏమిటి, దీవెన ఏమిటి అని కానీ ఆలోచన చేసినట్లయితే అనేక రకాలు ఉన్నాయి. వాటిలో మనము కొన్ని విషయాలు ఈ సమయంలో ధ్యానం చేద్దాం. మొదటిగా యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు. ఇక్కడ మనం గమనించాలి, విశ్వాసముంచు ప్రతివాడు అని రాయబడింది. ఎవరి యందు విశ్వాసముంచు ప్రతివాడు? దేవుని యొక్క అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు, అనగా యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడు. వానికి కలిగే లాభం ఏంటంట? నశింపక, ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించను. నశింపడు, అతడు నశింపక నిత్య జీవం పొందుతాడు. మరి దేవుని నమ్మటం లేదా యేసు ప్రభువుని నమ్మటం వల్ల వచ్చేటువంటి అత్యంత గొప్ప దీవెన, అత్యంత గొప్ప ఆశీర్వాదము, అత్యంత గొప్ప లాభము, ప్రయోజనము ఏమిటి అంటే అది తాత్కాలికమైనది కాదు, అది ఈ లోక సంబంధమైనటువంటిది కాదు, కానీ అది దైవ సంబంధమైనటువంటిది. అది శాశ్వతమైనటువంటి ప్రయోజనము నమ్మిన వ్యక్తికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఏమిటి ఆ ప్రయోజనము, ఏమిటి ఆ లాభము, ఏమిటి ఆ దీవెన అని గాని గమనిస్తే అతడు నశింపడు. యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచిన వాడు నశింపడు. నశింపక నిత్య జీవం పొందుతాడు. అంటే అర్థం ఏంటంటే అతడు నరకానికి వెళ్ళడు. అతడు నరకానికి వెళ్లకుండా తప్పించబడిన వాడై అతడు నిత్య జీవమును పొందుతాడు. మరొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనము. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు అన్నాడు. అలాగున్నే అతడు తీర్పులోకి రాడు, అతడు మరణములోంచి జీవములోకి దాటి ఉన్నాడని నిశ్చయముగా చెబుతున్నా అన్నాడు ప్రభు. కాబట్టి
మరణములో నుంచి జీవములోకి దాటటము, వెళ్ళిపోవటం. సో యేసు ప్రభువుని నమ్మితే ఒక వ్యక్తికి కలిగేటువంటి ప్రయోజనం, లాభము, ఆశీర్వాదము, మేలు ఏమిటంటే అది భూలోక సంబంధమైనటువంటిది కాదు. అంటే భూలోకంలో మేలు కలగదా అంటే చాలా మేలు కలుగుతాయి. గత సందేశాల్లో నేను వాటిని తెలియపరిచా. అద్భుతాలు, స్వస్థతలు, దెయ్యాల నుంచి విడుదల, మరి రకరకాల ప్రార్థనలకు దేవుడిచ్చే ప్రత్యుత్తరాలు, అవన్నీ గత సందేశాల్లో ఉన్నాయి. చూడని వారుంటే చూడండి. ఈరోజు చెప్పబోయే విషయము ఇది పూర్తిగా మరో ప్రపంచానికి సంబంధించిన విషయం, పరలోక సంబంధమైన విషయం, దైవికమైన విషయం. సో ఇక్కడ యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచిన వ్యక్తికి అతడికి నాశనం అనేది లేకుండా రద్దు చేయబడుతుంది. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని, పాపం వల్ల వచ్చు జీతము మరణము అని దేవుని వాక్యంలో మనం చూసాం గతంలో. పాపం వల్ల వచ్చేటువంటి ఫలితాలైనటువంటి నరకం నుంచి, దేవుని నుంచి వచ్చేటువంటి శాశ్వతమైన ఎడబాటు నుంచి, నాశనము నుంచి విశ్వసించిన వ్యక్తి తప్పించబడతాడు మొదటిగా. రెండవదిగా అతడు తీర్పులోకి రాడు. మనుషులందరికీ దేవుడు తీర్పు తీర్చబోయేటువంటి రోజు ఒకటి ఉన్నది. చనిపోయినటువంటి వారిని కూడా తిరిగి బ్రతికించి, ఇప్పుడు ఏ విధంగా అయితే ఆ వ్యక్తి ఉంటూ ఉన్నాడో అదే విధమైనటువంటి స్థితిని కలిగించి తీర్పు తీరుస్తాడు దేవుడు. తీర్పు తీర్చి అతడు చేసినటువంటి పాపాలను బట్టి, దోషాలను బట్టి, అతిక్రమాలను బట్టి, రకరకాలైనటువంటి భయంకరమైనటువంటి కార్యములన్నిటినీ బట్టి విమర్శ దినమందు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులోకి రాకుండా తప్పించబడాలి అంటే రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని ఆశ్రయించటము ద్వారా, ఆయన శిలువ మరణమును, ఆయన ప్రాయశ్చిత్తమును, ఆయన క్షమాపణను కోరుకునటము ద్వారా వ్యక్తి తప్పించబడతాడు. నాశనము నుంచి, తీర్పు నుంచి తప్పించబడతాడు. మరియు అతడు నిత్య జీవమును పొందుతాడు. నిత్య జీవం అంటే ఏంటి? చాలామంది నిత్య జీవం అంటే పరలోకం అనుకుంటారు. పరలోకం అనేది దేవుని నివాస స్థలం. అది నిత్య జీవము అనేటువంటిది దేవుడు ఆయన నమ్మినటువంటి వారికి ఇచ్చేటువంటి వరము, గొప్ప బహుమానం అది. సో పరలోకం అనేది ఒక ప్లేస్ అయితే, నిత్య జీవము అనేటువంటిది ఒక స్థితి, ఒక పొజిషన్. సో పరలోకము, నిత్య జీవము దగ్గర పోలికలున్నా రెండు ఒకటి కాదు. నిత్య జీవం పొందిన వారు పరలోకంలో ఉంటారు. నిత్య జీవం పొందని వారు, నిరాకరించిన వారు, త్రోసివేసిన వారు పరలోకాన్ని పోగొట్టుకొని వారి పాపాలకు శిక్ష అనుభవిస్తారు. ఎందుకంటే వారు తమకు క్షమాపణ వద్దని నిరాకరించిన హేతువు చేత, రక్షణ వద్దని నిరాకరించిన హేతువు చేత, నిత్య జీవము వద్దని నిరాకరించిన హేతువు చేత వారు క్షమాపణను, రక్షణను, నిత్య జీవాన్ని వాళ్ళు నిరాకరించినందువల్ల పోగొట్టుకుంటారు, దాన్ని కోల్పోతారు. నెక్స్ట్ వాళ్ళకేం మిగులుద్దంటే తీర్పు మిగులుతుంది. వారు చేసిన కార్యాలన్నీ భూలోకంలో చాలామంది ఎంతో దుర్మార్గంగా జీవిస్తారు. హత్యలు చేస్తారు, అత్యాచారాలు చేస్తారు, దోపిడీలు చేస్తారు, రకరకాల నేరాలు చేస్తారు, కలహాలు సృష్టిస్తారు. తమ స్వార్థం కొరకు ప్రజల మధ్య ఎన్నో రకాలైనటువంటి విభేదాలు తీసుకొని వచ్చి ప్రజలకు, సమాజానికి కీడు చేసేవాళ్ళు ఉంటారు. అవన్నీ చేసి బాగా డబ్బు సంపాదించుకుంటారు. ఎన్నో సుఖాలు ఇక్కడ అనుభవిస్తారు. ఒకరోజు సడన్గా చచ్చిపోతారు. జనాలంతా అనుకుంటారు, వీడికి ఇన్ని దుర్మార్గాలు చేశాడే, దేవుడు వీడికి ఏమి శిక్ష వేయలేదే అనుకుంటాడు. కాదు, శిక్ష వేసే రోజు ఒకటి ఉంటుంది.
ఆ రోజున వాడు ఉనికిలోకి వస్తాడు. తిరిగి దేవుడు వాడిని తీర్పులోకి తీసుకొని వస్తాడు. వాడి ఆత్మ దేవుడి దగ్గర భద్రం చేయబడుతుంది. ఆ ఆత్మనకు తిరిగి దేహాన్ని దేవుడు అనుగ్రహించి నిలబెడతాడు. నిలబెట్టినప్పుడు వాడు తీర్పులోకి వచ్చి తన యొక్క పాపాల నిమిత్తమై తీర్పు తీర్చబడతాడు. ఈ వివరాలన్నీ కూడా ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో మనం చూస్తాం. గతంలో నేను ఈ విషయాలు చెప్పాను, ఒకసారి జ్ఞాపకం చేస్తాను మరలా. ప్రకటన 20:11 నుంచి, మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువు చోటు కనపడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండి చూసింది. చూడండి, గొప్పవారు కానీ కొద్దివారు కానీ మృతులైన వారందరినీ దేవుడు లేపి ఆయన సింహాసనం ఎదుట నిలబెట్టినప్పుడు ఏం జరిగింది? అప్పుడు గ్రంథములు విప్పబడెను. జీవగ్రంథం మరియు జీవగ్రంథం అని వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. అందరూ కూడా తీర్పు పొందారు. ఈ తీర్పులో ఏం జరుగుతుంది అంటే వారికి శిక్ష విధించబడుతుంది. మరి ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు అతను అరెస్ట్ చేయబడతాడు, కోర్టులో సబ్మిట్ చేయబడతాడు, రిమాండ్లో ఉంచబడతాడు. ఆ తర్వాత విచారణ జరుగుతుంది, అతనికి తీర్పు తీర్చి శిక్ష వేయటం జరుగుతుంది. అలాగనే దేవుడు కూడా మనిషి తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, నేరం చేసినప్పుడు అతని ఆత్మను రిమాండ్లో పెడతాడు. ఒక రోజున విచారణలో తీసుకొని వస్తాడు. ఆ రోజు విచారణ చేయబడతాడు, తీర్పు తీర్చబడుతుంది. అయిపోయిందిలే అంతా అనుకుంటారు చాలామంది. ఎవరు తప్పించుకోలేరు. ఇక్కడ మనం గమనిస్తే కొద్దివారు గొప్పవారు అందరూ ఆయన ఎదుట నిలబడి ఉన్నారని చూస్తున్నాం. కాబట్టి దేవుని చేతిలోంచి ఎవడు తప్పించుకోలేడు. ఆ తీర్పులోకి రాకుండా తప్పించబడాలి అంటే తాను చేసిన పాపాల విషయమై పశ్చాత్తాపడాలి, దేవుని యొద్ద క్షమాపణ కోరుకోవాలి, మారు మనసు పొందాలి, దేవుని కనికరం కొరకు ఆయన్ని వేడుకోవాలి. అప్పుడు ఆ వ్యక్తి దేవుడు దయచేత కృపచేత కనికరించబడి క్షమించబడతాడు, తీర్పు తప్పించుకుంటాడు, అతనికి నిత్య జీవం అనుగ్రహించబడతాయి. నిత్య జీవం అంటే నిత్యము జీవిస్తూ ఉంటాడు అతను. అంటే ఇక మరణం ఉండదు. యేసు ప్రభువు యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం 26వ వచనంలో అన్న మాటలు మనం గమనిస్తే, అందుకు యేసు, పునరుద్ధానము జీవము నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగను. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, పునరుద్ధానాన్ని నేనే, జీవాన్ని నేనంటే ఆమె అంటది, లాజరు వాళ్ళ సహోదరి మార్తమ్మ, నా సహోదరుడు అంత్యదినాన్ని లేస్తాడు, పునరుద్ధానం లేస్తాడు అంటే యేసు ప్రభు అన్నాడు, ఆ పునరుద్ధానం చెందించేవాడిని ఎవరు అనుకున్నావు మార్త? పునరుద్ధానం నేనే, జీవము నేనే. పునరుద్ధానాన్ని చెందించేవాడిని నేనే, జీవమునిచ్చేవాడిని నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను మరలా బ్రతుకుతాడు. దేవుని గ్రంథంలో ఇదే మాట పదే పదే చెప్పబడింది. చనిపోయిన వారు మరలా బ్రతుకుతారు. విశ్వాసి చనిపోయేటప్పుడు చెప్పాల్సిన మాట కుటుంబానికి ఏంటంటే, ఇదిగో నేను వెళ్తున్నాను, మరలా వస్తాను, నా దేహాన్ని భద్రం చేయండి, నేను మరలా వచ్చి తిరిగి లేస్తానే మాట. అందుకే విశ్వాసులైన వారు, క్రైస్తవులైన వారు చనిపోయిన వారి దేహాలని భద్రం చేస్తారు సమాధిలో. ఏంటి దాని అర్థము? ఒక రోజున వారు తిరిగి వస్తారు, దేవుడు తీసుకొని వస్తాడు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులై నిలిచి ఉండేటువంటి వారు వారితో కూడా కలిసి మేఘాల మీద దేవుణ్ణి ఎదుర్కొంటూ వెళ్తారు. సదాకాలం దేవునితో ఉండేటువంటి పరిస్థితి కలుగుతుంది. సో అందుకనే మరి ప్రభు అంటాడు, నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినా మరలా బ్రతుకుతాడు.
బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ చనిపోడు. అది నిత్య జీవం అంటే. ఎన్నటికి చావు ఉండదు. యేసు ప్రభు మాటలు చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉన్నాయి. అంత సులభంగా సాధారణమైన వ్యక్తులకు అర్థం కావు. దేవుని ఆత్మ ఉన్నప్పుడే అర్థమవుతాయి అవి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా తిరిగి లేపబడతాడు. తిరిగి లేచినటువంటి వాడికి ఇక ఎన్నడూ చావు అనేటువంటిది లేకుండా ఆయన చేస్తాడు. ఆయన ఆ 2 విధానాల గురించి ఇక్కడ చెప్తున్నాడు. 2 స్థితుల గురించి. ఒకటి పునరుద్ధానం గురించి చెప్తున్నాడు. రెండోది ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి కలిగే నిత్యము జీవించేటువంటి స్థితి, నిత్య జీవాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన యందు నమ్మిక ఉంచువానికి నిత్య జీవం అనుగ్రహించబడతాది. నిత్య జీవం అంటే అమరత్వం. నిత్య జీవం అంటే ఇమ్మోర్టాలిటీ, మరణము లేని స్థితి. ఆ వ్యక్తి తిరిగి లేపబడినప్పుడు ఇక ఎన్నటికీ మరణం ఉండదు. ఆనందకరమైనటువంటి ప్రపంచంలో విశ్రాంతి పొందుతూ సుఖముగా, నెమ్మదిగా, క్షేమంగా దేవుణ్ణి సేవించుకుంటూ సంతోషంగా యుగ యుగములు యుగ యుగములు యుగ యుగములు జీవించేటువంటి స్థితి నిత్య జీవం అంటే. అది ఇస్తాడు యేసయ్యను నమ్మితే. వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో ఈ నిత్య జీవాన్ని పొందినటువంటి అనుభవం నీకున్నదా? యేసు ప్రభువుని నమ్మి ఉన్నావు కానీ, ప్రార్థన చేస్తున్నావు కానీ, నీవు నిత్య జీవమును పొందినవాడిగా, పొందినదానిగా ఉన్నావా? లేకపోతే దేవుణ్ణి అడుగు, ప్రభువా నాకు నిత్య జీవాన్ని దయచేయి, నేను చేసిన పాపాలు క్షమించి, నీ పరిశుద్ధ రక్తం నన్ను కడిగి పరిశుద్ధపరిచి నరకానికి పోకుండా నన్ను కాపాడు, నిత్యము అమరత్వము కలిగి యుగ యుగములు జీవించేటువంటి జీవితాన్ని నాకు దయచేయని చెప్పి దేవుణ్ణి అడుగు. నీవుకు దేవుడు ఆ యొక్క జీవాన్ని ఇస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. మరణములో నుంచి జీవములోకి వాడు దాటి ఉన్నాడు. వాడికి తీర్పు ఉండదు. మరణం నుంచి తప్పించబడి అనగా నరకం నుంచి తప్పించబడి జీవం అనగా నిరంతరము జీవించే స్థితిని అతడు పొందుతాడు. ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో ఈ జీవాన్ని కావాలని కోరుకోండి. యేసు ప్రభువుని ఎందుకు నమ్మాలా? చాలామంది వారు తప్పుడు నమ్మకాలు కలిగి ఉన్నారు. అంటే అసలైన దాన్ని నమ్మటంలో, అది అనారోగ్యం కోసం నమ్ముకుంటున్నారు, తప్పు కాదు. సమస్యలు ఉన్నాయని నమ్ముకుంటున్నారు, తప్పు కాదు. ఏదో ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నారు, తప్పు కాదు. అది నమ్మండి, అడగండి. అయితే అసలైంది అది కాదు. అసలైనది అద్భుతము, స్వస్థత, ఆశీర్వాదం కాదు. అసలైంది నిత్య జీవము, అమరత్వము, అక్షయత, యుగ యుగాలు జీవించే జీవితం, నరకం నుంచి తప్పించబడటం, నిత్యము దేవునితో ఉండటం, దేవునితో కనెక్ట్ అయి విశ్రాంతిలో ఆనందంగా ఉండటం, మహానందంతో జీవించటం, అది అసలైనటువంటి జీవితం. రాబోయే లోకంలో లేదా వెళ్ళబోయే లోకంలో అలాంటి పరిస్థితి క్రీస్తుని నమ్మిన వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి క్రీస్తుని నమ్మితే వచ్చే లాభము ఏమిటి అంటే నిత్య జీవము. రెండవదిగా క్రీస్తుని నమ్మితే వచ్చే లాభాన్ని గురించి నేను చెప్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనము. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు నుండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. తనను విశ్వసించినటువంటి వారికి ప్రభువు చెప్తున్న రెండవ మాట ఏంటంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అంటే పరలోకములో నిత్య జీవాన్ని ఇవ్వటమే కాదు దేవుడు, అక్కడ నివాసాన్ని కూడా ఇస్తాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. తండ్రి ఇల్లు అంటే దైవలోకం. దైవలోకాన్ని ఉద్దేశించి ప్రభు దైవలోకం అంటే ఒక మైదానం కాదు, ఒక వెలుగు కాదు,
అనేక కట్టడాలతో నిర్మితమైనటువంటి అద్భుతమైన రాజ్యం అది. ఈ యొక్క రాజ్యాన్ని గురించి లేఖనాల్లో పలు చోట్ల ప్రస్తావన చేయబడింది. ఉదాహరణకి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనించినప్పుడు అబ్రహాముకు దేవుడు ఈ పట్టణాన్ని లేదా ఈ రాజ్యాన్ని, ఈ వైభవాన్ని ఆయన బయలుపరిచాడు. సో దాన్ని గురించి ఇక్కడ మనం చూస్తాం. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉండెను. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు. ఆయన మహారాజులాగా మహావైభవంతో ఉన్నాడు. కానీ ఆయన గుడారంలో జీవించాడు. భవనం కట్టుకోవచ్చు కానీ కట్టుకోలే. ఎందుకంటే ఆయన ఈ లోకంలో కొంతకాలం మాత్రమే తాను ఉంటానని తెలుసు. ఎంత ధనవంతుడైనా కూడా కొంతకాలమే ఇక్కడ ఉంటాడు. ఎంత అధికారైనా కొంతకాలం ఇక్కడ ఉంటాడు. ఎంత గొప్ప నాయకుడైనా కొంతకాలం ఇక్కడ ఉంటాడు. ఎంత బలం ఉన్నా, బలగం ఉన్నా, చదువు ఉన్నా కొంతకాలమే ఇక్కడ ఉంటాడు మనిషి. కొంతకాలం అంటే ఈ రోజుల్లో గమనిస్తే ఏ క్షణంలో ఎవడు పోతాడో తెలియని పరిస్థితి ఈ రోజుల్లో ఉండేది. కూర్చున్నోళ్ళు కూర్చున్నట్టే పోతున్నారు, నిల్చున్నోళ్ళు నిల్చున్నట్టే పోతున్నారు, పండుకున్నోళ్ళు పండుకున్నట్టే పోతున్నారు, నడుస్తున్నోళ్ళు నడుస్తున్నట్టే పోతున్నారు, ప్రయాణిస్తున్న వారు ప్రయాణిస్తున్నట్టే పోతున్నారు. క్షణంలో వెళ్ళిపోతున్నారు ప్రపంచాన్ని వదిలిపెట్టేసి. కాబట్టి ఇలాంటి క్షణికమైనటువంటి జీవితంగా మారిపోయింది. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారి అనే దేవుని వాక్యంలో మనిషి జీవితాన్ని గురించి అది ఈరోజు నెరవేరుతూ ఉంది. ఎంత చదువు ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఎందరు బంధువులు ఉన్నా, ఎందరు స్నేహితులు ఉన్నా, ఎంత పొలుకుబడి ఉన్నా, ఎంత గొప్ప నాయకుడైనా నాయకురాలైనా ఒక క్షణంలో కన్ను మూసి తెరిసే లోపల వెళ్ళిపోతున్నారు ప్రపంచం వదిలిపెట్టి. కాబట్టి అందుకని అబ్రహాము మహారాజు అంత ధనం కలిగిన వాడైనప్పటికి కూడా గుడారంలో ఆయన ఉండాడు, భవనం కట్టుకోవాలి. కారణము ఇక్కడ శాశ్వతం కాదు. అయితే ఏ శాశ్వతము? దైవలోకము శాశ్వతం, దేవుని రాజ్యం శాశ్వతం. ఆ దేవుని రాజ్యంలో ఒక అద్భుతమైనటువంటి పట్టణం ఉంది. ఆ పట్టణాన్ని దేవుడు అబ్రహాముకి చూపించాడు. ఒక స్క్రీన్ మీద చూపించినట్లుగా ఆయన చూపించినప్పుడు అబ్రహాము దాన్ని నమ్మి దానికోసం ఎదురు చూస్తా బతికాడు భూలోకంలో. అదే ఇక్కడ రాయబడింది. అబ్రహాము దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు పునాదుల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ బ్రతికాడు అని ఈ యొక్క వాక్యములో మనం చూస్తాము. కాబట్టి దేవుని నమ్మిన వారికి, యేసు ప్రభువుని నమ్మిన వారికి ఉండేటువంటి మరొక లాభము ఏమిటి, మరొక ఆశీర్వాదం ఏమిటి, మరొక ప్రయోజనం ఏమిటి, మరొక గొప్ప దీవెన ఏమిటి అనగా పరలోకములో నివాసము. నిత్యము జీవించేటువంటి అమరత్వాన్ని ఇవ్వటమే కాదు, దేవుడు అక్కడ నివాసాన్ని ఇస్తున్నాడు. ఆ యొక్క లోకంలో, ఆ యొక్క మహామహిమలో అనేక నివాసములు ఉన్నాయి పరలోక పట్టణములు. ఆ పట్టణాన్ని గురించి ప్రకటన గ్రంథంలో రాయబడింది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనము. ఆత్మవశుడై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. తర్వాత 16వ వచనం ఆ పట్టణం గురించి రాయబడింది. ఆ పట్టణము చచ్చవకమైన, అంటే 4 పక్కల ఒకే రకంగా ఉన్నదన్నమాట. దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకరతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైంది. దాని పొడుగు ఎత్తు వెడల్పు సమముగా ఉన్నది. ఒక పట్టణం యోహానుకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు, స్క్రీన్ మీద చూపించినట్లుగా చూపిస్తూ ఉన్నాడు. ఆ పట్టణాన్ని చూస్తుంటే అద్భుతమైన పట్టణం అది. దాని కొలతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. మన భాషలో చెప్పాలి అంటే ఆ పట్టణము పొడుగు, ఆ పట్టణం వెడల్పు, ఆ పట్టణం ఎత్తు ఒకే కొలతను కలిగి ఉన్నాయి. ఇక్కడ రాయబడిన ఆ కొలత ఎంతంటే
750 కోసులైనది అంటాడు. అంటే మన భాషలో మనకి ఇది అర్థం కాదు, కానీ మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే 1400 మైళ్ళు పొడవు, 1400 మైళ్ళు వెడల్పు, 1400 మైళ్ళ ఎత్తు. కిలోమీటర్ల లెక్కన చెప్పాలంటే 2200 కిలోమీటర్ల కంటే ఎక్కువ. మహామహిమతో ఉన్నటువంటి పట్టణం, అది ఒక రాజ్యం. ఆ రాజ్యములో అనేక నివాసాలు. సో అక్కడ నీకు నివాసం ఉంటుంది. యేసు ప్రభువుని నమ్మితే నువ్వు నరకం నుంచి రక్షింపబడతావు, నిత్యము జీవించే స్థితిని నువ్వు పొందుతావు, అమరత్వాన్ని పొందుతావు. రెండవదిగా యేసు ప్రభువును నువ్వు ఆశ్రయిస్తే అమరత్వంలో, పరలోకంలో, ఆ పట్టణములో, ఆ వైభవంలో 1400 మైళ్ళు పొడవు, 1400 మైళ్ళు వెడల్పు, 1400 మైళ్ళ ఎత్తు. కిలోమీటర్ల లెక్కన చెప్పాలంటే 2200 కిలోమీటర్ల కంటే ఎక్కువ. చెన్నై నుంచి బయలుదేరితే ఢిల్లీ దాకా ఉంటుంది ఇంచుమించుగా పొడవు. అంత పొడవు, అంత వెడల్పు, అంత ఎత్తు ఉండేటువంటి పట్టణం అనేది ఇక్కడ రాయబడింది. అది ఒక రాజ్యము, అదొక రాజ్యము. ఆ వైభవంలో నీకు నివాసం అనేది దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసు ప్రభు ద్వారా ఇలాంటి వైభవంతో కూడినటువంటి జీవితం నమ్మిన వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ యొక్క ఆశీర్వాదాల కొరకు ప్రభువును వెంబడించాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మీకు నిత్య జీవమును, మహామహిమలో సదాకాలం ఉండే మహిమకరమైన నివాసమును ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించి, ప్రతి ఒక్కరిని యందు విశ్వాసం ఉంచడం వల్ల కలిగేటువంటి నిత్య జీవాన్ని, అమరత్వాన్ని, విశ్వాసం ఉంచడం వల్ల కలిగేటువంటి దైవలోకంలో నివాసాన్ని వారు పొందుకునేలాగన, అనుభవించేలాగన, యుగ యుగాలు ఉండే వైభవంలో నిన్ను సేవించేలాగన అనుగ్రహించమని ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారిని మీరు ఎరిగి ఉన్నారు. మీరు జ్ఞాపకం చేసుకుని బహుగా దీవించమని కోరుకుంటూ యేసు ప్రభు దివ్యనామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, సమాధానం, సకల దీవెనలు మీకు, మీ కుటుంబాలకు సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్.